మొదటి 3 రోజుల్లో రోజుకి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వరల్డ్ వైడ్ గా 402 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్. డే 1 178 కోట్లు, డే 2 117 కోట్లు, డే 3లో 107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. ఇక 4వ రోజు క్రిస్మస్ హాలిడే కలిసి రావడంతో భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి 4 రోజులు కలిపి మొత్తంగా 255 కోట్ల గ్రాస్ వసూలు చేయటం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్ 4వ రోజు 450 కోట్ల మార్కు దాటగా 5వ రోజు 500 కోట్ల టార్గెట్ రీచ్ అయినట్లే ఉంది. 5వ రోజు ఇండియాలోనే 26 కోట్ల వరకు రాబట్టేటట్టుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఫైనల్ ఫిగర్స్ ప్రొడ్యూసర్ నుంచి బయటకు రావట్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం 500 కోట్ల పోస్టర్ బయటకి రాబోతోందంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇదే జరిగితే 5 రోజుల్లో 500 కోట్లు రాబట్టిన సినిమాగా సలార్ నిలిచింది. ఇక సలార్ సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మరో 125 కోట్ల వరకు షేర్ వసూలు చేస్తే అన్ని చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ పై డైనోసార్ చేస్తున్న దండయాత్ర చూస్తూ ఉంటే సెకండ్ వీకెండ్లోనే సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనుంది. సంక్రాంతి వరకు సలార్దే హవా ఉంటుంది కాబట్టి సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ వసూళ్లను నమోదు చేయటం గ్యారెంటీ.